తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కు చేరుకోనున్నారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ లో మాట్లాడడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులు నిలదీశారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మైక్ ఇవ్వరు, బయట కూడా మాట్లాడనివ్వరా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూని చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేదా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. బులెటిన్ కానీ లేదు, ఏదంటే నిబంధన ఉన్నది. కొత్త నిబంధన లైవ్ పని చేయండి. లైవ్ ఇవ్వద్దని చెప్పండి. మేము మాట్లాడుతున్నాం. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, రాజ్యం పోలీసు రాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, కంచెల రాజ్యం. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసెంబ్లీ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని మాట్లాడదామంటే, దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఎవరైతే అసభ్యంగా మాట్లాడగలుగుతారో ఆ మంత్రులకే పదే పదే అవకాశాలు ఇస్తూ ఆ యొక్క సభ్యులు కూడా ఒకవేళ మంత్రులు కాకుండా మంత్రులతో పాటు ఇతర సభ్యులకు కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు కూడా మాటల్లో వాళ్ళ పస లేదు, విషయం లేదు, పరిజ్ఞానం లేదు. ఊరికనే తిట్ల పురాణం, కూతు పురాణం. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టమని కాదు. అదేమంటే ముఖ్యమంత్రి గారే అంటున్నారు ఇది తెలంగాణ భాష అని. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, సభలో మైక్ ఇవ్వరు, బయట మాట్లాడదామంటే కూడా ఆంక్షల పేరుతో కూడా మాట్లాడనివ్వట్లేదంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు అక్కడే రోడ్డుపైన కూర్చొని, అక్కడే ప్రాంగణంలో కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి దృశ్యాల్ని, అలాగే వారి మాటల్ని కూడా చూస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? కాంగ్రెస్ ఏమంటోంది? ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రసాభాసగా ఈ సమావేశాలు మారాయి. ప్రధానంగా బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రసంగం ఈ ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. అందుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేసీఆర్ పైన కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం, అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేయటం, రాష్ట్ర చిహ్నం కావచ్చు, అంతేకాకుండా జయ తెలంగాణలో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేస్తామని కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది? కేసీఆర్ ను ప్యాంటు ఊడదీశారు గత ఎన్నికల్లో అంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ కు వస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా పాయింట్ లో నిరసన తెలిపేందుకు మాట్లాడేందుకు వస్తున్నటువంటి వాళ్ళని మార్షల్స్ కూడా అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. కానీ అక్కడ ఏదైతే అసెంబ్లీ ఆవరణలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బైఠాయించి నిరసన తెలిపారు. కాసేపు క్రితమే వారందరూ కూడా తెలంగాణ భవన్ కు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఇప్పుడు ఆంక్షలు పెట్టడం ఏంటని, గతంలో మా ప్రభుత్వంలో కూడా అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నప్పటికీ కూడా మీడియా పాయింట్ లో మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ అసెంబ్లీ ఆవరణలోనే బైఠాయించారు. దాదాపు 15-20 నిమిషాల పాటు బైఠాయించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా మీడియాతో మొబైల్లో రికార్డ్ చేసినటువంటి వారిని అడ్డుకోవడం పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా వాళ్ళు తెలంగాణ భవన్ కి అయితే మీడియా సమావేశానికి వెళ్లేందుకు యత్నించినటువంటి ప్రస్తుతం అయితే వెళ్లారు. ఖచ్చితంగా వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు పెట్టకూడదు, ఖచ్చితంగా బడ్జెట్ పైన కావచ్చు ఉన్నటువంటి కేసీఆర్ కు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రధానంగా కోరినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో మీడియా సమావేశంలో దీనిపైన ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా నెలకొంది. ఓకే కిరణ్ భూపతి.